హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఆంథ్రోపిక్ ఏఐకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఆంథ్రోపిక్ ఏఐకి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, ఆంథ్రోపిక్ ఏఐ క్లాడ్ అనే అతిపెద్ద భాషా నమూనాను అభివృద్ధి చేసింది. స్టేట్మెంట్ 2, ఏఐని మానవ విలువలతో సమలేఖనం చేయడానికి ఆంథ్రోపిక్ ఏఐ రాజ్యాంగ ఏఐ అంటే కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే విధానాన్ని అనుసరిస్తుంది. పవర్ఫుల్ ఏఐ అండ్ సాస్ అపోకలిప్స్ అనే కాన్సెప్ట్లను డిస్కస్ చేస్తూ మనము ఆంథ్రోపిక్ ఏఐ ఎస్పెషల్లీ అజెంటిక్ ఏఐకి మరియు ట్రెడిషనల్ ఏఐకి మధ్య డిఫరెన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ అజెంటిక్ ఏఐ మోడల్ ఆంథ్రోపిక్ ఏఐ డెవలప్ చేసింది ఏంటంటే క్లాడ్ ఏఐ. ఈ క్లాడ్ ఏఐ అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ట్రెడిషనల్ ఏఐ అనేది ఓన్లీ టెక్స్ట్ జనరేషన్కి మాత్రమే పరిమితం అయితే ఈ క్లాడ్ ఏఐ ఆర్ అజెంటిక్ ఏఐ అనేది ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్లోను, కోడ్ రైటింగ్లోను, రివ్యూ కాంట్రాక్ట్స్, ఫైనాన్షియల్ అనాలిసిస్ ఇలాగ అనేక మోడల్స్లో ఉపయోగపడుతుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్గా దీనిని చెప్పవచ్చు అండి. సో మనకి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కాన్స్టిట్యూషనల్ ఏఐకి సంబంధించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఆంథ్రోపిక్ ఏఐ అనేది కాన్స్టిట్యూషనల్ ఏఐ గవర్న్డ్ బై ప్రిన్సిపల్స్ ఎస్పెషల్లీ సేఫ్టీ, ఆనెస్టీ, అలైన్మెంట్ ఎక్సెట్రా అంటే మానవ విలువలకి సంబంధించిన కొన్ని నైతిక సూత్రాలు ఈ అజెంటిక్ ఆర్ క్లాడ్ ఏఐని గవర్న్ చేస్తాయి. సో దీని వలన కొంత సేఫ్టీ ఫీచర్స్ అనేవి మనము దీనిలో చూడవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఆప్షన్ ఏమవుతుంది అండి, బోత్ 1 and 2 సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఐటీ సెక్టార్లో రెవల్యూషన్ని సృష్టిస్తున్న ఈ ఆంథ్రోపిక్ ఏఐ ఎస్పెషల్లీ ఈ క్లాడ్ ఏఐ యొక్క డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. లోక్సభ స్పీకరుపై అవిశ్వాస తీర్మానం, రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అని ఆగ్రహం, 103 మంది సభ్యుల సంతకాల సేకరణ, సభాపతితో విపక్ష నేత భేటీ, సభలో అంశాలపై చర్చ. ఈ ఆర్టికల్ ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతూ ఉండడం గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కావలసిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి మనము డిస్కస్ చేద్దామండి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్లు సమాచారం. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన భాజపా ఎంపీ నిశికాంత్ దుబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో ఈ డిమాండ్ను విపక్షాలు తెరపైకి తీసుకువస్తున్నాయి. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానాన్ని గనుక ప్రవేశపెడితే సిట్టింగ్ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఇది 4వసారి అవుతుంది. గతంలో ప్రవేశపెట్టిన 3 కూడా వీగిపోయాయి. ప్రధానంగా విపక్షాలు ఏమని ఆరోపిస్తున్నాయి, స్పీకర్పై అధికార పార్టీ ఒత్తిడి ఉంది అని, ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. ఆయనను ఉద్దేశించి ఈ మేరకు లేఖ రాశారు. సభకు ప్రధాని మోదీ గైర్హాజరు కావడాన్ని సమర్థించే క్రమంలో మీరు అధికార పార్టీ ఒత్తిడి మేరకు మాపై నిరాధార ఆరోపణలు చేశారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు, సభకు నిష్పక్షపాత సంరక్షకుడిగా మీరు వ్యవహరించాలి అని వారు ఓం బిర్లాను కోరారు. కమింగ్ డేస్లో ఇది ఏ విధంగా వెళ్తుంది అండ్ దీని యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ మనము నెక్స్ట్ క్లాసెస్లో కవర్ చేద్దామండి. అండ్ లోక్సభ స్పీకర్ రిమూవింగ్ ప్రాసెస్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మరియు హిస్టారికల్ కంటెక్స్ట్ ఇక్కడ డిస్కస్ చేద్దాము. కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, రెజల్యూషన్ ఫర్ రిమూవల్ అండర్ ఆర్టికల్ 94 క్లాజ్ సి. ఈ రెజల్యూషన్కి సంబంధించి మొదట మెంబర్ గివ్స్ అట్లీస్ట్ 14 days రిటర్న్ నోటీస్ టు సెక్రటరీ జనరల్. లోక్సభ సెక్రటరీ జనరల్కి 14 రోజులు ముందస్తుగా ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీస్ ఇవ్వాలి. అలానే ఈ రిటర్న్ నోటీస్ మస్ట్ బి సపోర్టెడ్ బై అట్లీస్ట్ 50 members ఆఫ్ లోక్సభ టు బి అడ్మిటెడ్. కనీసం 50 మంది లోక్సభ సభ్యుల యొక్క సంతకాలతో మద్దతు ఉన్నప్పుడు మాత్రమే
ఈ నోటీస్ను అడ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ డిబేట్, ఈ చర్చకు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్గా స్పీకర్ ఉండడండి. స్పీకర్ కెనాట్ ప్రిసైడ్, డిప్యూటీ స్పీకర్ ఆర్ డెసిగ్నేటెడ్ మెంబర్ టేక్స్ ద చైర్. అలానే స్పీకర్స్ రైట్స్ ఏ విధంగా ఉంటాయి ఈ సమయంలో అంటే, స్పీకర్ కెన్ బి ప్రెజెంట్, పార్టిసిపేట్ అండ్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి జనరల్గా స్పీకర్కి ఓటింగ్ రైట్స్ ఉండవు. ఓన్లీ క్యాస్టింగ్ ఓటు మాత్రమే అవకాశం ఉంటుంది ఏదైనా బిల్లు మీద ఓటింగ్ అనేది టై అయినప్పుడు. అయితే తన యొక్క నేర నిర్ధారణకి సంబంధించిన చర్చలో అక్కడ స్పీకర్ మొదటి ఇన్స్టాన్స్లోనే ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ సందర్భంలో క్యాస్టింగ్ ఓటుకి కూడా అవకాశం ఉండదు అండి. ఇఫ్ టైడ్, జనరల్గా ఉండే రూల్ ఇక్కడ అప్లికబుల్ అవ్వదు. జనరల్గా క్యాస్టింగ్ ఓటింగ్ అనేది ఉంటుంది టైడ్ అయినప్పుడు. బట్ రిమూవల్ ప్రాసెస్లో స్పీకర్ మొదటి ఇన్స్టాన్స్లోనే ఓటు వేయచ్చు, క్యాస్టింగ్ ఓటింగ్కి అవకాశం ఉండదు. ఇక ఓటింగ్ థ్రెషోల్డ్ గురించి చూస్తే, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే మోర్ దాన్ 50% ఆఫ్ దెన్ మెంబర్స్, అంటే ఒక ఫుల్ హౌస్లో 543 మంది ఉంటే రిమూవల్కి 272 పైచిలకు ఓటింగ్ అవసరమవుతుంది. దీనినే మనము ఎఫెక్టివ్ మెజారిటీ అని పిలుస్తాం. సభలోని మొత్తం సీట్లలోంచి వేకెన్సీస్ని తీసివేయగా అక్కడ మనకి మోర్ దాన్ 50% అనేది రావాలి. లోక్సభ ఈ తీర్మానాన్ని పాస్ చేస్తే స్పీకర్ తొలగించబడతారు. సో ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. హిస్టారికల్గా చూస్తే ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఎస్, బిఫోర్ 2026 3 సందర్భాలలో స్పీకర్కి అగెనిస్ట్గా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొదటిసారి 1954లో లోక్సభ మొదటి స్పీకర్ అయిన జీవి మావ్లాంకర్ మీద దీనిని ప్రవేశపెట్టారు. అయితే ఈ రెజల్యూషన్ వీగిపోయింది. అలానే సెకండ్ టైం 1966లో అగెనిస్ట్ సర్దార్ హుకుమ్ సింగ్ మీద దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా రిజెక్ట్ చేయబడింది. ఇది కూడా పాస్ అవ్వలేదు. 1987లో అగెనిస్ట్ బలరాం ఝాకర్ దీనిని మూడవసారి ప్రవేశపెట్టారు. ఇది కూడా పాస్ అవ్వలేదు. ఇలా 3 సందర్భాలలోనూ కూడా తీర్మానాలు అనేవి వీగిపోయాయి. మరి ఇప్పుడు 2026లో లోక్సభలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ మీద ప్రవేశపెడతారా? ప్రవేశపెడితే ఇది వీగిపోతుందా లేదా స్పీకర్ తొలగించబడతారా అనేది చూడాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ఇంపార్టెంట్ అండి. రిమూవల్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్ అనేది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చంద్రయాన్ 4 దిగే చోటు ఖరారు. ఈ ఆర్టికల్ ఇండియా యొక్క మొట్టమొదటి ల్యూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ అయిన చంద్రయాన్ 4 గురించి వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. చందమామపైకి తదుపరి చేపట్టబోయే చంద్రయాన్ 4 మిషన్ కోసం ఇస్రో కసరత్తు ముమ్మరం చేస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంపై ఈ వ్యోమనౌకను దించాల్సిన ప్రదేశాన్ని తాజాగా ఖరారు చేసింది. జాబిల్లి నుంచి నమూనాలను భూమికి తీసుకువచ్చేలా చంద్రయాన్ 4ను ఇస్రో రూపొందిస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాము, శాంపిల్ కలెక్షన్ని తీసుకుని భూమికి రిటర్న్ అవ్వడం ఈ మిషన్ యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ మిషన్కు కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. చందమామపైకి ఇస్రో చేపట్టిన మిషన్లన్నిటిలోకి ఇదే అత్యంత సంక్లిష్టమైనది. 2028 నాటికి దీనిని ప్రయోగించాలి అని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. జాబిలి పైనున్న మ్యాన్స్ మౌంటైన్ అనే ప్రదేశంలో MM1, 3, 4, 5 అనే 4 ప్రదేశాలను ల్యాండింగ్ కోసం ఇస్రో పరిశీలించింది. అందులో MM4ను ఎంచుకున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. చందమామ కక్షలో తిరుగుతున్న చంద్రయాన్ 2 ఆర్బిటర్లోని హై రెజల్యూషన్ కెమెరా అందించిన చిత్రాల ఆధారంగా ఈ ఎంపిక చేసినట్లు వివరించారు. సో ల్యాండింగ్ సైట్ అనేది ఖరారైందండి చంద్రయాన్ 4 మిషన్కి. దీనిని స్పెసిఫిక్ లొకేషన్ ఇక్కడ చూడండి, MM4 అనే లొకేషన్లో లాంచ్ అవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ MM4 టెరైన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? మేనేజబుల్ స్లోప్, యావరేజ్ 5 degrees మాత్రమే ఉంది. అలానే హై సన్లైట్ అవైలబిలిటీ, పవర్ ఫర్ 11 to 12 days సన్లైట్ అవైలబిలిటీ అనేది ఇక్కడ ఉంటుంది. లోయెస్ట్ హజార్డ్ లెవెల్, ఎంపిక చేసుకున్న మిగిలిన వాటితో పోలిస్తే ఈ పాయింట్లో హజార్డ్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంది. రఫ్లీ 9.89% మాత్రమే హజార్డ్ లెవెల్ ఉంటుంది. ప్రస్తుతం MM4 అనేది ప్రైమరీ చాయిస్. ఫైనల్ సైట్ కన్ఫర్మేషన్ బై ల్యాండింగ్ సైట్ సెలక్షన్ కమిటీ క్లోజర్ టు లాంచ్. లాంచ్కి దగ్గరగా సమయంలో ఈ ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ప్రస్తుతం MM4 సైట్ని మనం ఎంచుకున్నాము. ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అండి? ల్యాండ్, కలెక్ట్ శాంపిల్స్ ఎస్పెషల్లీ సాయిల్ అండ్ రాక్స్ వయా రోబోటిక్ ఆర్మ్ అండ్ రిటర్న్ సేఫ్లీ టు ఎర్త్. టైమ్ లైన్, లాంచ్ టార్గెట్ 2028 అని మనము భావిస్తూ ఉన్నాం.
సో ఇది చంద్రయాన్ 4కి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి. అలానే చంద్రయాన్ 5 జాక్సా, జపనీస్ స్పేస్ ఏజెన్సీ అయిన జాక్సాతో కలిపి మనము చంద్రయాన్ 5 ప్రయోగానికి రంగం కూడా సిద్ధం చేస్తూ ఉన్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3 ఏళ్లలో ఉపగ్రహాల సంఖ్య 3 రెట్లు పెంచుతాం, 2042 నాటికి చంద్రుడిపైకి మన వ్యోమగాములు. ఇన్కాయిస్ ఆవిర్భావ దినోత్సవంలో ఇస్రో చైర్మన్. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఇన్కాయిస్ ఆవిర్భావ సభలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు మాట్లాడుతూ ఇస్రో యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. మరియు ఇన్కాయిస్ ఫౌండేషన్ డేలో లాంచ్ చేసిన 3 న్యూ డిజిటల్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్స్ గురించి కూడా మనము ఇక్కడ డిస్కస్ చేద్దామండి. భారత ఉపగ్రహాల సంఖ్యను వచ్చే 3-4 ఏళ్లలో 3 రెట్లకు పెంచనున్నట్లు ఇస్రో చైర్మన్ ప్రకటించారు. భారత జాతీయ మహాసముద్ర సమాచార వ్యవస్థల కేంద్రం ఇన్కాయిస్, దీనినే మనము ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని పిలుస్తాము. ఈ ఇన్కాయిస్ యొక్క 27వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని ఇన్కాయిస్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇస్రో యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ 2042 నాటికి మన వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపి సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ఇస్రో ప్రణాళిక రచిస్తోంది. అంతరిక్షంలో సొంతంగా మన స్పేస్ స్టేషన్ నిర్మాణం దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాము. గత 27 ఏళ్లలో ఇన్కాయిస్ దేశీయంగా, అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థగా ఎదిగింది. సునామీ, తుఫాను హెచ్చరికలు, సముద్ర స్థితి అంచనాలు, సముద్రంలో చేపల లభ్యత ప్రదేశాలు, వాతావరణ మార్పుల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా సముద్ర సమాచార సేవలపై ఇన్కాయిస్ అభివృద్ధి చేసిన జెల్లీ ఏఐఐపి, సముద్ర 2.0, సివాస్ యాప్లను ప్రారంభించారు. ఈ న్యూ ఓషన్ ఇన్ఫర్మేషన్ యాప్స్ గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, దీనిని 1999లో లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రైమరీ గోల్ ఏంటి అంటే ఓషన్ మానిటరింగ్, రీసెర్చ్ అండ్ ప్రొవైడింగ్ అడ్వైజరీస్. ఈఎస్ఎస్ఓ ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ కింద ఇది ఒక అటానమస్ యూనిట్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ ఇన్కాయిస్ అనేది పనిచేస్తుంది. సో 27 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. 3 న్యూ డిజిటల్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్స్ ని ఈ 27వ ఆవిర్భావ సభలో లాంచ్ చేయడం జరిగింది. మొదటిది జెల్లీ ఏఐఐపి, జెల్లీ ఫిష్ అగ్రిగేషన్ ఇన్ఫర్మేషన్ ఇంటరాక్టివ్ పోర్టల్. ఇది నేషనల్ వెబ్ ప్లాట్ఫామ్ ఫర్ జెల్లీ ఫిష్ ఈవెంట్స్, జియోస్పేషియల్ మ్యాపింగ్ అండ్ హాట్స్పాట్ అనాలిసిస్, రిపోర్టింగ్ అండ్ విజువలైజింగ్ అగ్రిగేషన్స్, మల్టీలింగ్వల్ ఫస్ట్ ఎయిడ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనము ఈ జెల్లీ ఏఐఐపి ద్వారా చూడగలుగుతాము. భారత తీర ప్రాంతంలో జెల్లీ ఫిష్ ప్రభావిత ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం మరియు ఇటీవలి కాలంలో వీటి అటాక్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఎయిడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. సెకండ్ వన్ సముద్ర 2.0, స్మార్ట్ యాక్సెస్ టు మెరైన్ యూజర్స్ ఫర్ ఓషన్ డేటా రిసోర్సెస్ అండ్ అడ్వైజరీస్. ఇది ఒక అప్గ్రేడెడ్ మొబైల్ యాప్ ఫర్ మ్యారిటైమ్ యూజర్స్, రియల్ టైమ్ ఓషన్ డేటా మరియు అడ్వైజరీస్తో పాటు పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ ఇన్ఫర్మేషన్, ట్యూనా ఫిషింగ్ అడ్వైజరీస్, ఎర్లీ వార్నింగ్ అండ్ స్మాల్ వెజల్ అలర్ట్స్ ఇందులో మనం చూడగలుగుతాం. థర్డ్ వన్ సివాస్, స్వెల్ సర్జ్ ఇనండేషన్ వల్నరబిలిటీ అడ్వైజరీ సిస్టమ్. కోస్టల్ ఎర్లీ వార్నింగ్ సర్వీస్గా దీనిని చూడవచ్చండి. అడ్వాన్స్ అలర్ట్స్ ఆన్ స్వెల్ సర్జ్ ఫ్లడింగ్. తీర ప్రాంతాలలో అలల ద్వారా ముంపుకి గురి అయ్యే ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు ఇది జారీ చేస్తుంది. కోస్టల్ ఇనండేషన్ ఫోర్కాస్ట్ బులెటిన్స్. సో తీర ప్రాంతాలలో ఏమైనా ముంపు అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఇది బులెటిన్స్ ఇస్తుంది. ఎన్హాన్స్డ్ కోస్టల్ సేఫ్టీ అండ్ ప్రిపేర్డ్నెస్. సో ఈ విధంగా 3 నూతన ప్లాట్ఫామ్స్ని, యాప్స్ని లాంచ్ చేయడం జరిగింది. అడ్వాన్సింగ్ ఇండియాస్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ఎకోసిస్టమ్ ఫర్ కోస్టల్ కమ్యూనిటీస్ అండ్ బ్లూ ఎకానమీ. సో ఇవి ఇటీవల ఇన్కాయిస్ అభివృద్ధి చేసిన 3 నూతన డిజిటల్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సీషెల్స్కు భారత్ భారీ ఆర్థిక చేయూత, 1500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన మోదీ. ఈ ఆర్టికల్ ఇండియా సీషెల్స్ రిలేషన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన సీషెల్స్కు భారత్ భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోదీ, సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ మధ్య ఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం 1500 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ నిధులతో సీషెల్స్లో అభివృద్ధి, భద్రత, మౌలిక సదుపాయాల రంగాలలో కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నారు. 6 రోజుల భారత పర్యటనలో భాగంగా మోదీతో హెర్మినీ సోమవారం మధ్యాహ్నం విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, సముద్ర భద్రత, సుస్థిరత, వాతావరణ మార్పులకు అనుగుణ చర్యలు వంటి అంశాలలో సహకారాన్ని పెంపొందించుకోవాలి అని ఇరు దేశాలు నిర్ణయించాయి. సీషెల్స్ భారత్కు కీలకమైన సముద్ర పొరుగు దేశమని ప్రధాని పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ బంధం భౌగోళిక సంబంధమే కాదు, చరిత్ర, విశ్వాసం, భవిష్యత్తు దృష్టితో కూడిన భాగస్వామ్యం. సీషెల్స్ అవసరాల ప్రకారం అభివృద్ధి సహకారం అందిస్తున్నామని మోదీ తెలిపారు. ఇండియా సీషెల్స్ రిలేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనము చూద్దామండి. ఎస్పెషల్లీ ఇండియా యొక్క సాగర్ విజన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క సాగర్ అండ్ మహాసాగర్ విజన్స్కి సీషెల్ అనేది ఒక కీలక భాగస్వామి. ఇండియా సీషెల్స్ రిలేషన్స్లో రీసెంట్ స్ట్రాటజిక్ డెవలప్మెంట్స్ ఇప్పుడు చూద్దామండి. జాయింట్ విజన్ సీషెల్ అనే పేరుతో, అంటే సస్టైనబిలిటీ, ఎకనామిక్ గ్రోత్, సెక్యూరిటీ త్రూ ఎన్హాన్స్డ్ లింకేజెస్ అనే జాయింట్ విజన్ని ఇరు దేశాలు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరియు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్, $175 మిలియన్ విలువైన స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్, ఇప్పుడే చెప్పుకున్నాం 1500 కోట్ల ఆర్థిక సహాయాన్ని మనము అందించామని. అలానే కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్, సీషెల్స్ ఈ కన్క్లేవ్లో ఫుల్ మెంబర్గా జాయిన్ అయింది. అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండియా సపోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశం సీషెల్స్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అండ్ సీషెల్స్ అనేది స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్కి చాలా కీలకం అండి. అజంప్షన్ ఐలాండ్, ఇరు దేశాల సెక్యూరిటీ కోఆపరేషన్ కోసం 2015లో ఈ అజంప్షన్ ఐలాండ్ మీద అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. అలానే మ్యారిటైమ్ సెక్యూరిటీ అసెట్స్ ప్రొవైడెడ్ PS జొరాస్టర్ అండ్ 2 డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మానిటరింగ్. సీషెల్స్కి మ్యారిటైమ్ సెక్యూరిటీ కొరకు ఇండియా ఈ అసెట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లెమిటియే బైనియల్ ఎక్సర్సైజ్ 10th ఎడిషన్ 2024లో జరిగింది. అండ్ 2026లో నెక్స్ట్ ఎడిషన్ జరగనుంది. అండ్ కోస్టల్ సర్వేలెన్స్ రాడార్ సిస్టమ్స్ ఇన్స్టాల్డ్ ఇన్ 2015. సో ఈ విధంగా అనేక రంగాలలో బోత్ ఇండియా మరియు సీషెల్స్ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఎస్పెషల్లీ హిందూ మహాసముద్రంలో సీషెల్స్ భారతదేశానికి ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉంది. నెక్స్ట్ వన్, జపాన్లో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం. 2011లో సంభవించిన భారీ భూకంపం మరియు సునామీ కారణంగా ఫుకుషిమా ప్లాంట్లో ప్రమాదం సంభవించింది. దీంతో దేశవ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాలను జపాన్ ప్రభుత్వం మూసివేసింది. అయితే 2050 నాటికి నెట్ జీరో లక్ష్యాలను సాధించాలి అని జపాన్ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అణు విద్యుత్ వైపు దృష్టి సారించడం మనం చూడవచ్చు. అందువల్లనే గతంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన కషివాజాకి కరీవా ప్లాంట్ను సోమవారం జపాన్ పునఃప్రారంభించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు దీనిని తిరిగి ప్రారంభించినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెలలో సమగ్ర తనిఖీ ముగిసిన తర్వాత ఈ ప్లాంట్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ కర్మాగారంలో మొత్తం 7 రియాక్టర్లు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 ఇంపార్టెంట్ అండి. ఒకటి, ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్ కాషివాజాకి కరీవా ప్లాంట్. లేదా రెండవ క్వశ్చన్, జపాన్ ఇటీవల తిరిగి పునఃప్రారంభించిన అణు విద్యుత్ కేంద్రం పేరేమిటి? కాషివాజాకి కరీవా ప్లాంట్ను జపాన్ పునఃప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, మచిలీపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు RFP ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఈ ఆర్టికల్ మనకి ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. మచిలీపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మత్తు కేంద్రం ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFPని జారీ చేసేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేటింగ్ అండ్ ట్రాన్స్ఫర్ DBFOT విధానంలో ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకు అనుగుణంగా ఆర్ఎఫ్పి జారీ చేసేందుకు అనుమతించాలి అని మ్యారిటైమ్ బోర్డు సీఈఓ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నంలో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సుమారు 1500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు సుమారు 200 ఎకరాల భూమి కేటాయించాలని కోరింది. అలానే యునైటెడ్ పెట్రో గ్రూప్ కూడా 7600 కోట్లతో ప్రాజెక్టు చేపట్టేందుకు అధికారులతో సంప్రదింపులు జరుగుతుంది. మచిలీపట్నంలో జరుగుతున్న నౌకా నిర్మాణ ప్రాజెక్టుల పనులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు ఇటీవలి ఏపీ మ్యారిటైమ్ బోర్డు ప్రపోజల్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగిందండి. తెలంగాణకి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో 68% పూర్తయింది. రాజ్యసభలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడి. ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదు అని, ప్రస్తుతానికి 68% పూర్తయింది అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకోగా జనవరి 31 నాటికి 48.88 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. అంటే 68% ఇక్కడ పూర్తయింది. అండర్ గ్రౌండ్ గనులన్నిటినీ పూర్తిగాను పాక్షికంగాను యాంత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. నెక్స్ట్ వన్, హైదరాబాద్ నగరంలో అటవీ విస్తీర్ణం 1.61 చదరపు కిలోమీటర్ల మేర తగ్గింది అని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో వ్యవసాయ రుణాలు 2 ఏళ్లలో 114% పెరిగాయి. ఇది దేశవ్యాప్తంగా నమోదైన 41% పెరుగుదల కంటే దాదాపు 3 రెట్లు అధికం. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాలు 41% పెరిగితే తెలంగాణలో అవి 114%కి పెరిగాయి. అంటే నేషనల్ యావరేజ్ కంటే ఇది 3 టైమ్స్ అధికంగా నమోదైంది. అన్ని వాణిజ్య బ్యాంకులు కలిపి రాష్ట్రంలోని రైతులకు 2023లో 50,934 కోట్ల రుణాలు ఇవ్వగా 2024 నాటికి అవి 90,786 కోట్లకు చేరాయి. 2025 నాటికి ఏకంగా 1,09,152 కోట్లకు పెరిగాయి. సో పార్లమెంటులో తెలంగాణ వ్యవసాయ రుణాలకి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ మనం చూడవచ్చండి. తెలంగాణ ఎకానమీలో ఈ గణాంకాలు మనకి ఇంపార్టెంట్ అండి. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హెల్డ్ వైడ్ రేంజింగ్ టాక్స్ విత్ హిజ్ మలేషియన్ కౌంటర్ పార్ట్ అన్వర్ ఇబ్రహీం ఇన్ కోలాలంపూర్ ఆన్ 8th February 2026. The talks covered political, defense and security cooperation, trade and investment, the digital economy, energy, education, tourism and regional issues. On this occasion, India and Malaysia inked 11 MOUs. సో ఇటీవల మలేషియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు మలేషియన్ ప్రధాని అన్వర్ ఇబ్రహీం కోలాలంపూర్లో సమావేశమవడం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాల మీద ఎస్పెషల్లీ పొలిటికల్, డిఫెన్స్, సెక్యూరిటీ కోఆపరేషన్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ ఎకానమీ, ఎనర్జీ ఇలాంటి అనేక విషయాలలో ఇరువురు చర్చించుకున్నారు. అండ్ 11 ఒప్పందాల మీద సంతకాలు కూడా చేశారు. నెక్స్ట్ వన్, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ సనీ తకైచీస్ coalition swept to a historical election win on 8th February 2026. Her Liberal Democratic Party alone won 316 seats in the 465-member lower house. జపాన్లో జరిగిన ఎన్నికలలో ప్రస్తుత ప్రధాని తకైచి యొక్క కొలిషన్ పార్టీ హిస్టారికల్ స్వీప్ని నమోదు చేసింది అండి. మొత్తం 465 సీట్లకు గాను 316 సీట్లు ఈ కొలిషన్ గెలుచుకుంది. నెక్స్ట్ వన్, ఇండియాస్ అర్జున్ బబూటా అండ్ ఎలెవినిల్ వాలరివన్ క్లించ్డ్ ఏ గోల్డ్ మెడల్ ఎట్ ద ఆన్గోయింగ్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఇన్ న్యూఢిల్లీ బై విన్నింగ్ ద 10-meter ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్. ఢిల్లీలో జరుగుతున్న ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి చెందిన అర్జున్ బబూటా మరియు ఎలెవినిల్ వాలరివన్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 10-meter మిక్స్డ్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఈ పథకం సాధించారు. నెక్స్ట్ వన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల క్వాల్కమ్ 2 nanometer సెమీ కండక్టర్ చిప్ను బెంగళూరులో లాంచ్ చేయడం జరిగింది. దిస్ మార్క్డ్ ఏ సిగ్నిఫికెంట్ మూమెంట్ ఇన్ అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ డిజైన్ అండ్ ఇండియాస్ కీ రోల్ ఇన్ గ్లోబల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్. సో సెమీ కండక్టర్ డిజైన్లో భారతదేశం యొక్క కీ రోల్ని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్లో ఇండియా యొక్క ముద్రని ఇది తెలియజేస్తుంది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ లైనర్ కరెంట్ అఫైర్స్.
ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. లోక్సభ స్పీకర్ తొలగింపుకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము లోక్సభ స్పీకర్ యొక్క రిమూవల్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.